అతివేగం ప్రమాదకరం. ఇది 100% కాదనలేని నిజం. నిత్యం ప్రమాదాలతో నెత్తురోడుతోన్న రోడ్లే అందుకు నిదర్శనం. రోడ్ యాక్సిడెంట్ల జాబితాలో ఏపీలో తిరుపతి జిల్లా టాప్గా నిలవడం సంచలనంగా మారింది. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎలా? జీరో డెత్ పాలసీని అమలు చేయాలని ఆదేశించింది సర్కార్. మరి పని పట్టాలెక్కిందా? ప్రమాదాల నివారణకు దారి దొరికిందా? తిరుపతి జిల్లాలో ఎటువైపు వెళ్లినా జాతీయ రహదారులే. ఇతర జిల్లాలతో రాష్ట్రాలతో తిరుపతికి ట్రాఫిక్ కనెక్టివిటీ ఎక్కువ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరుకు రవాణా ఎక్కువగా తిరుపతి జిల్లా మీదుగానే జరుగుతుంది. ట్రాఫిక్ రద్దీతో పాటు యాక్సిడెంట్ల గ్రాఫ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోడ్డు ప్రమాదాల జాబితాలో టాప్ ర్యాంక్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం బస్సు యాత్ర చేపట్టింది. రహదారి భద్రతపై ఫోకస్ చేసిన తిరుపతి జిల్లా యంత్రాంగం నేండ్రగుండం నుంచి తడ వరకు కూడా బస్సు యాత్ర చేపట్టింది. ప్రమాదాలను కట్టడి చేసే ప్రయత్నము చేస్తోంది. ఇందులో భాగంగానే జీరో డెత్ పాలసీని అమలు చేయాలని భావిస్తోంది. 48 బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించింది. తిరుపతి జిల్లా రోడ్లపై ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఆపేదెవడ్రా అనే రేంజ్ లో భారీ వాహనాలు, కార్లు రై రై అంటూ దూసుకెళ్తాయి. ఏడాదికేడాది తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతుంది. అతివేగమే ప్రధాన కారణం దీనికి. మరోవైపు రోడ్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడం, సైన్ బోర్డులు లేకపోవడం, ఇష్టారాజ్యంగా రోడ్ సైడ్ వాహనాలను నిలపడమే ప్రమాదాలకు తావిస్తోంది. మరి నియంత్రణకు దారేది? సర్కార్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఆర్టీఏ సహా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బస్సు యాత్ర నిర్వహించారు. 48 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న తిరుపతి జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 550 మంది మృతి చెందడంతో ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందిస్తోంది. జీరో డెత్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగానే ప్రమాదాలకు కారణాలను అన్వేషిస్తోంది జిల్లా యంత్రాంగం. ఇప్పటికే 48 బ్లాక్ స్పాట్లను గుర్తించిన జిల్లా యంత్రాంగం ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకొని కట్టడి చేసే ప్రయత్నము చేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో జీరో డెత్ పాలసీని సక్సెస్ఫుల్ గా అమలు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తా ఉన్నారు, గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. ఆల్ బ్లాక్ స్పాట్స్ని 2-3 నెలల పరిధిలో 100% వీటిని రెక్టిఫై చేసి వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా చూడమన్నారు. జీరో డెత్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈ బస్సు యాత్రలో ఒకవైపు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఏదైతే రోడ్స్లో ఎక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి, ఎక్కడైనా బ్లింకర్స్ కావాలంటే బ్లింకర్స్, లేదంటే రంబుల్ స్ట్రిప్స్ ఆర్ఎల్స్ ఎనీ అదర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సినవన్నీ కూడా పెట్టుకొని వీలైనంత వరకు ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక శాశ్వత పనులు చేపడతామంటున్నారు అధికారులు. అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేస్తామంటున్నారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, అన్ని అధికారిక శాఖలు ఒక రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించడానికి ఒక పోలీస్ యంత్రాంగము, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఒకటే అనేది పనిచేయదు. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ చట్ట ప్రకారం, మరోవైపు అవగాహన కల్పించడం, విషయాన్ని మనం గుర్తుంచుకొని వాటిని తగ్గించడానికి అందరూ సహకరించాలని, అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం. వేగం కన్నా ప్రాణం విలువైనది. కొందరి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రమాదాల నివారణ కేవలం అధికారులు, పోలీసుల డ్యూటీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అసలు తిరుపతి రోడ్లు ఎందుకు రక్తమోడుతున్నాయన్న దానిపై అధ్యయనం చేసిన జిల్లా యంత్రాంగం కనెక్టివిటీ పెరగడము, సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోకుండా నిద్రలేమితో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నట్టుగా గుర్తించింది. ఈ మేరకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నము చేస్తోంది. బ్లాక్ స్పాట్స్ను గుర్తించడమే కాదు, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హైవేలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను జిల్లా యంత్రాంగం తీసుకోవాలని భావిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.